చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర ధ్వజం నేడు అనకాపల్లి పట్టణం మళ్ల సురేంద్ర నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి మాట్లాడుతూ ప్రపంచమే రాష్ట్రం వైపు చూసేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ప్రధాని మోదీ సహా ప్రపంచ స్థాయి నేతలకు చంద్రబాబు ఆదర్శమని, రాష్ట్రంలో మళ్లీ బోధుల సంస్కృతిని తెరపైకి తెస్తున్న వైసీపీ నేత అంబటి రాంబాబు రాజకీయాన్ని కలుషితం చేస్తూ మాట్లాడుతున్నారని, గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబాన్ని అంబటి రాంబాబు అవమానించారని అన్నారు. నేడు అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ చంద్రబాబుపై దుర్భాషలాడుతూ ఉన్నారు. అంబటి రాంబాబును రాజకీయాల నుంచి బహిష్కరించాలి, రాజకీయాలు వదిలి ఇంట్లో మసాజ్లు చేయించుకోవడం అంబటికి ఉత్తమం అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వేగి పరమేశ్వరరావు, బోడద శ్రీనివాసరావు, విల్లూరి హారి, భీమరశెట్టి శ్రీనివాసరావు, ఆళ్ల మంగరాజు, నాగగంగాధర్, మళ్ళ గణేష్, పెంటకోట అజయ్ బాబు, మళ్ళ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబటి రాంబాబు మరొక ఆంబోతులాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి 4 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల వయసులో ఆయన సీనియారిటీని కూడా చూడకుండా మరి రాష్ట్రంలో ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా ఆయన తాలూకా మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరి ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కేవలం 11 సీట్లకే మరి రావడం జరిగింది. మరి ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఎన్నో ఒక అభివృద్ధి పథకం అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అంబటి రాంబాబుని మేము గవర్ కార్పొరేషన్ చైర్మన్ గా మా డైరెక్టర్లందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోకపోతే నిన్ను రాజకీయాల నుంచి బహిష్కరించాలి. బహిష్కరించి మరి నీకు ఏదైతే ఇష్టమో ఇంట్లో కూర్చొని ఆ మసాజులు చేసుకుంటే నీకు బెస్ట్ తప్ప నువ్వు రాజకీయాలకు అనర్హుడివి. ఇకమైన సరే మాటలు నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా తెరుగు కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.